ఇంకొక రోజులో నయా సాల్ రాబోతోంది. అయితే గతంలో ఉన్నంత జోష్ ఇప్పుడు కనిపించడం లేదు. 2024కి గుడ్ బై చెబుతూ 2025కి వెల్కమ్ పలికేందుకు పార్టీ లవర్స్ ఉర్రూతలూగుతున్న నగరం నిరాశపరుస్తోంది. సిటీలో ఈసారి న్యూ ఇయర్ సందడే లేదు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు, హోరెత్తించే డీజేలు, విందు వినోదాలతో మిడ్ నైట్ పార్టీకి ముస్తాబయ్యే నగరం మూగబోయింది. అసలు ఈ నగరానికి ఏమైందనే టాక్ వినిపిస్తోంది. ఈ నగరానికేమైంది? నయా సాల్ జోష్ ఎట్టిపోయింది? డీజేల హోరు, మిడ్ నైట్ పార్టీస్, స్టార్స్ సందడి ఎక్కడికెళ్ళిపోయాయి? డిసెంబర్ 31 నైట్ సెలబ్రేషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే హైదరాబాద్లో సందడి లేదేంటి? క్లబ్లు, పబ్బుల్లో డీజేల హోరు, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ సందడి, మ్యూజికల్ నైట్స్, బాలీబాస్ట్, బిగ్గెస్ట్ బాష్ వంటి మిడ్ నైట్ పార్టీలతో సందడిగా మారే నగరం మోగబోయిందేంటి? 31 నైట్కు 1,00,000 ఖర్చైనా పర్లేదు, రచ్చ రచ్చ చేసే పార్టీ లవర్స్కి ఏమైంది? ఎటుపోయారు వీళ్ళంతా? 2024కి గుడ్ బై చెబుతూ 2025కి గ్రాండ్ వెల్కమ్ చెప్దామనుకున్న హైదరాబాద్ పార్టీ లవర్స్ ఈసారి చడి చప్పుడు చేయటం లేదు. ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా పత్తా లేకుండా ఉన్నారు. హోరెత్తించే విదేశీ డీజే నైట్స్, బాలీవుడ్ సింగర్ల హంగామా, డాన్సర్ల షోలు, స్వదేశీ విదేశీ ఫుడ్ ఐటమ్స్, విందు వినోదాలతో మిడ్ నైట్ పార్టీకి ముస్తాబయ్యే నగరంలో ఎలాంటి సందడి లేకుండా పోయింది. నయా సాల్ జోష్ వేడుకల్లో రెక్కలు తొడిగి ఎగిరిపోవాలనుకుంటున్న పార్టీ ప్రియుల ఆశలను కూడా ఆవిరి చేసేశారు ఈవెంట్ ఆర్గనైజర్లు. నయా సాల్ వేడుకల్లో ఒక్కో ఈవెంట్ది ఒక్కో ప్రత్యేకత. నగర యువత నాడి తెలిసిన పబ్బులు, క్లబ్లు, రిసార్టులు, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్స్ సరికొత్త ఆఫర్లతో వెల్కమ్ టు ద పార్టీ అనడం ఏటా చూసిందే. విందు వినోదాలతో పాటు వైవిధ్యానికే పెద్దపీట వేసే భాగ్యనగరంలో నూతన సంవత్సర వేడుకలు కానరావట్లేదు. కాన్సెప్టే ప్రాధాన్యంగా ఖరీదైన సంబరాలు చేసుకునేందుకు నగరవాసులు గెట్ రెడీ అంటున్నా ఈవెంట్ ఆర్గనైజర్స్ మాత్రం వెనకడుగు వేశారు. ఖరీదైన సంబరాలతో హోరెత్తించి స్టార్ హోటళ్లు, క్లబ్లు, పబ్లు రెగ్యులర్ ఈవెంట్లతోనే సరిపెట్టేశాయి. న్యూ ఇయర్ వేడుకల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరుకి చెందిన డీజే ప్లేయర్లతో సాధారణ ఈవెంట్లను ఆర్గనైజ్ చేస్తున్నారు. పాస్ల ప్రారంభ ధర కూడా 599 రూపాయల నుంచే పెట్టాయి చాలా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్తో హంగామా చేసే క్లబ్లు సైతం సాధారణ ఈవెంట్లు పెట్టాయి. ఎలాంటి సెలబ్రిటీ, స్టార్ డీజేలు లేకుండానే ఈవెంట్లు కానిచ్చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీలు జరుపుకోవడంలో టెకీలదే హవా. సాధారణ రోజుల్లోనే వీకెండ్స్లో పబ్బుల్లో మందేసి, చిందేసి హంగామా చేసే సిటీ టెకీలు ఈసారి సైలెంట్ అయ్యారు. రెగ్యులర్ ఈవెంట్లతో బోర్ కొట్టిన టెకీలు న్యూ ఇయర్ ఈవెంట్స్కి గ్యాంగ్స్గా ఏర్పడి రిసార్ట్స్లలో ప్లాన్ చేసుకుంటున్నారు. 30th సోమవారం, 31st మంగళవారం రావడం, ప్రత్యేకంగా హాలిడేస్ కూడా లేకపోవడంతో పెద్దగా ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. రెగ్యులర్గా ఫ్రెండ్స్తో ఎలాగో గడుపుతాం, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందామని ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు కొందరు. వేరే స్టేట్స్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు కొందరు వెళ్తుంటే, అరుణాచలం, తిరుమల వంటి డివోషనల్ ట్రిప్స్కి వెళ్తున్నవారు మరికొందరు. కమర్షియల్గా ఫుల్ టు వర్కౌట్ అయ్యే న్యూ ఇయర్ ఈవెంట్లు జరిపేందుకు ఈవెంట్ ఆర్గనైజర్లు పోటీ పడేవాళ్లు. కానీ ఈసారి వారి చడి చప్పుడు లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఒకప్పటి మాదిరిగా ఈవెంట్లకు వచ్చే పార్టీ లవర్స్ తగ్గిపోతున్నారు. ముఖ్యంగా అవుట్డోర్లో పెట్టే ఈవెంట్స్లో ఎప్పుడు ఏ గందరగోళం జరుగుతుందో అనే భయంతో ఈవెంట్ చేసేందుకు కూడా ముందుకు రావట్లేదు. ముఖ్యంగా ఈసారి న్యూ ఇయర్ ఈవెంట్స్ పై ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. అనుమతి లేనిదే ఈవెంట్లు జరపకూడదని సీఎం రేవంత్ 3 కమిషనరేట్లకు సూచించడంతో పోలీసులు అంత ఈజీగా అనుమతులు ఇవ్వడం లేదు. కమర్షియల్గా ఫుల్ టు వర్కౌట్ అయ్యే అవుట్డోర్ ఈవెంట్స్కి పోలీసులు అస్సలు అనుమతులు ఇవ్వడం లేదు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు ఈవెంట్లలో ఉంటే ఈవెంట్ ఆర్గనైజర్లపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పడంతో ఈ భయం కూడా ఓ కారణమైంది. పొరపాటున ఏ ఒక్క కస్టమర్ మత్తు పదార్థాలు తెచ్చినా అడ్డంగా బుక్ అవ్వడం ఖాయమని వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ పరిధిలో 4 పబ్లకు అనుమతులివ్వలేదు పోలీసులు. గతంలో ఆయా పబ్లలో జరిగిన వివాదాలు, డ్రగ్స్ లింకులు, కేసులు వంటి ప్రీవియస్ హిస్టరీని పరిగణలోనికి తీసుకున్న పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదు. జూబ్లీహిల్స్లోని బ్రాడ్వే, హార్డ్ కప్, బేబీలిన్, అమ్నేషియా పబ్లకు అనుమతిని నిరాకరించారు పోలీసులు. అమ్నేషియాలో పబ్కి వచ్చిన మైనర్ బాలికను ట్రాప్ చేసి అత్యాచారం చేశారు కొందరు యువకులు. ఈ కేసు సంచలనం రేపింది. మరోసారి మైనర్లను పబ్కి అనుమతించిన ఘటనలో మరో కేసు కూడా నమోదైంది. పలుమార్లు కేసులు నమోదైనా అమ్నేషియా తీరు మారలేదు. దీంతో ఈ పబ్కి 31st నైట్ వేడుకలకు అనుమతులు నిరాకరించారు.
బేబీలిన్ పబ్లో కూడా డ్రగ్స్ లింకులు బయటపడ్డాయి. పబ్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఈ పబ్కి కూడా అనుమతులు నిరాకరించారు పోలీసులు. హాట్ కప్, బ్రాడ్వే పబ్బుల్లోనూ పలుమార్లు వివాదాలు రేగాయి. కేసులు కూడా నమోదయ్యాయి. నివాస గృహాలకు సమీపంలో న్యూసెన్స్ చేస్తున్నారని బ్రాడ్వేపై పలు కేసులున్నాయి. దీంతో ఈ 2 పబ్లకు కూడా అనుమతివ్వలేదు పోలీసులు. మరోవైపు పోలీసుల ఆంక్షలు కూడా పార్టీ ప్రియులను నిరాశపరిచాయి. 10 గంటల నుంచి మొదలు అర్ధరాత్రి 2 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉండడంతో ఈవెంట్స్కి వెళ్లి డ్రింక్ చేసి రావాలన్నా దడపుడుతోంది. 31st నైట్ ఒక్కరోజైనా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టకపోతే బాగుండు అనే ఆలోచన పార్టీ ప్రియుల్లో ఉంది. కానీ ఆ ఒక్కరోజే గల్లీని వదలకుండా మందుబాబుల భరతం పట్టేందుకు రెడీ అయ్యారు పోలీసులు. ఈవెంట్స్ ఉన్నా లేకపోయినా ఎంత సరికొత్తగా జరుపుకున్నామన్నదే ముఖ్యం అనుకుంటున్నారు కొందరు నగరవాసులు. ఫ్యామిలీస్తో అపార్ట్మెంట్లో, కాలనీలో ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.